విశాఖ బీచ్ రోడ్లో దాదాపు 500 కోట్ల రూపాయల ఖర్చుతో గత ప్రభుత్వం నిర్మించిన అత్యంత విలాసవంతమైన రుషికొండ ప్యాలెస్ ను చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయబోతోంది అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆల్రెడీ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కూడా చేసినా ఇంకా వినియోగంలోకి రాకపోవడంతో కూటమి సర్కార్ ఆ ప్యాలెస్ ను ఏం చేయబోతోందన్నది తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ రుషికొండ ప్యాలెస్ గురించి తాజాగా ఓ సరికొత్త న్యూస్ తెరపైకొచ్చింది. ఓ స్టార్ హోటళ్ల గ్రూప్ చేతికి ఆ బిల్డింగ్ వెళ్లే అవకాశం ఉందని, ఆ గ్రూప్కు కొన్నేళ్ల పాటు లీజుకిచ్చే ఛాన్స్ ఉందన్నట్టు ప్రచారం జరుగుతోంది. అది ఒబెరాయ్ గ్రూప్ కూడా కావచ్చునని, దీనికి సంబంధించి ఆ గ్రూప్ ప్రతినిధులు ఆల్రెడీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్తోనూ అలాగే సీఎం చంద్రబాబుతోనూ ఒక విడత చర్చలు కూడా పూర్తి చేసినట్టు సమాచారం. అధికారిక ప్రకటన సెప్టెంబర్ నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే లేటెస్ట్గా రుషికొండ భవనాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబు నాయుడు రుషికొండ ప్యాలెస్ పై దృష్టి సారించారని, త్వరలోనే అందరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని విశాఖలో ప్రకటించడంతో ఈ అంశం మళ్లీ తెర మీదకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఏపీలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహాలోనే ఇక్కడ అలాంటి అక్రమ కట్టడాలు కూల్చేస్తామని, అందులో ఎలాంటి మొహమాటం లేదన్నారు మంత్రి నారాయణ. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన అక్రమ కట్టడాల సమాచారం గురించి కూటమి ప్రభుత్వం వివరాలు సేకరిస్తోందని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత అక్రమ కట్టడాల విషయంపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. దీంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారు హడలిపోతున్నారు. హైదరాబాద్ లో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అధికారులు నేలమట్టం చేశారు. ఇప్పుడు ఏపీలోనూ అక్రమ కట్టడాలు ఇలాగే కూల్చేస్తామని మంత్రి నారాయణ బహిరంగంగా చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండను సందర్శించడంతో అప్పట్లో రుషికొండపై తీవ్ర చర్చ జరిగింది. రుషికొండ భవనం లోపలి సౌకర్యాలు, బాత్రూమ్ ఇలా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతి ఆధునిక సౌకర్యాలతో అత్యంత లగ్జరియస్ గా నిర్మించిన రుషికొండ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్ గా నిలిచింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి ఏర్పడింది. అయితే టీడీపీ విపక్షంలో ఉన్న సమయంలో రుషికొండపై అక్రమంగా నిర్మాణాలు చేశారని ఆరోపిస్తూ వచ్చింది టీడీపీ. ఇక టీడీపీనే ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఈ భవనాలను ఏం చేస్తారనే ఆసక్తి వ్యక్తమైంది. ఆ తర్వాత ఈ అంశాన్ని ఎవరూ ప్రస్తావించకపోవడంతో మరుగున పడింది. అయితే విశాఖపట్నంలో పర్యటించిన మంత్రి నారాయణ మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. రుషికొండ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ భవనాలను ఏం చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు పర్యావరణ అనుమతులు లేకుండా రుషికొండపై భవనాలు నిర్మించాలనే ఆరోపణలున్నాయి. దీనిపై హైకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం దాదాపు 500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండపై భవనాలు నిర్మించిందని టీడీపీ సహా ఇతర పార్టీలు ఆరోపిస్తూ వస్తున్నాయి. 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అత్యంత విలాసవంతమైన నివాసాలు, కార్యాలయ భవనాలను 7 నిర్మించారని ఆరోపణలున్నాయి. రుషికొండపై కట్టిన భవనాల్లో ప్రత్యేక నివాస భవనాలు 3 ఉన్నాయి. వాటిలో 12 పడక గదులు నిర్మించారు. ఇక భారీ సమావేశ మందిరాలు, హోమ్ థియేటర్లు ఉన్నాయి. అలంకరణ వస్తువులు, అత్యాధునిక ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. అయితే ఇంత ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ భవనాల నిర్మాణం అక్రమమని గతంలో ఆరోపించిన టీడీపీ దీన్ని కూల్చివేస్తుందా లేదా ఇతరత్ర అవసరాలకు వాడుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం చంద్రబాబు దీనిపై ఇప్పుడు దృష్టి సారించారని మంత్రి నారాయణ చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే స్టార్ హోటల్ గ్రూప్కు లీజుకివ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. సుమారు 500 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ భవనాలు లీజు నిర్ణయించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి డీల్ కుదుర్చుకుంటుందో వేచి చూడాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.